హరి గోరర్ బ్రహ్మా గోరర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ, హల్లెలూయా. The hidden wisdom in the Holy Bible. రహస్యముగా నిగూఢముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం మసీదు నుంచి ధ్వని వినపడుతుంది. అంటే నమాజ్కి రమ్మని అందరిని ఆహ్వానిస్తున్నట్టుగా, లాహో అన్నట్టుగా వినిపిస్తూ ఉంటుంది. అలాగే కాకులు ఏదైనా ఆహారం అక్కడ దొరికితే మిగతా కాకులను కూడా పిలుస్తూ ఉంటాయి, కావు కావుమని, అందరం కలిసి తిందామని. అట్లాగే మనం ఈ ముమ్మారు ఓంకారం చేసుకున్నాం అన్నమాట. సరే, ఈ జాఫ్రీ హడ్సన్ మనకి ప్రసాదించినటువంటి ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్ గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నాం. ప్రాబ్లమ్స్ అరైజింగ్ ఫ్రమ్ లిటరల్ రీడింగ్ అంటే మామూలు సాధారణంగా మనం వాడుక భాషలో ఉన్న పదాలకు అర్థం ఏదైతే ఉందో దాని ప్రకారం చూసుకుంటా మనము ఈ పవిత్ర గ్రంథాన్ని చదివితే మొత్తం సమస్యలతో నిండి ఉంటుంది. ఏమి అర్థం కాకుండా ఉంటుంది. ఎన్నెన్నో సమస్యలు మనకి ఎదురవుతాయి, ఎన్నెన్నో అవరోధాలు, ఆటంకాలు ఎదురవుతాయి. అది అర్థం చేసుకునే క్రమంలో వాటన్నిటినీ అధిగమించటం ఎట్లాగా అది ఇప్పుడు మనకి వివరిస్తున్నారు. అంటే అసలు ఏ పద్ధతిలో ఇది ఇవ్వబడిందో అది ముందు మనకి అవగాహన అయితే అప్పుడు ఈ ఆటంకాలు, అవరోధాలు ఏమీ లేకుండా మనం చక్కగా ఆ ఉన్న వాస్తవ విషయాన్ని, ఆ వెలుగుని మనం దర్శించటానికి, అనుభూతి చెందటానికి వీలవుతుంది.
ఇప్పుడు ఏం జరిగింది? యెరూషలేం నగర ప్రవేశం. The entry of Jesus into Jerusalem and the acclamation by the crowd commemorated by the church as Palm Sunday, which immediately preceded the withering of the fig tree, indicated that a certain spiritual advance had been made, a triumph of the spirit over the flesh, of the Christ power within over the lower quaternary, the docile ass, and the multitude of habits, desires, and appetites, the responsive crowd. Inherent in the substance of the physical and superphysical bodies. Jerusalem is a symbol of universalized consciousness as an immortal spiritual being. ఈ విశ్వానికి ఈ విశ్వం మొత్తానికి చిహ్నంగా ఈ యెరూషలేం ఉన్నది. యెరూషలేంలో ప్రవేశిస్తున్నామంటే ఈ విశ్వం మొత్తంలోకి మనం ప్రవేశిస్తున్నాము అన్నట్టుగా. అంటే మరి ఇప్పుడు విశ్వంలోనే ఉన్నాం కదా, మళ్ళీ ప్రవేశించడం ఏంటి అంటే, ఇంతకు ముందు మనం ఉన్న పద్ధతికి ఇప్పుడు మనము ప్రవేశిస్తున్న పద్ధతికి తేడా. ఇంతకు ముందు అనేకత్వంతో మనము ఇక్కడ తిరుగాడుతున్నాం, ఇప్పుడు ఏకత్వ భావనతో దీంట్లోకి ప్రవేశిస్తున్నాం. The heavenly city the city of the living God, ఈ దైవ సామ్రాజ్యానికి సంబంధించింది. The city of the living God is a symbol of the agoides, ప్రకాశించే శరీరము. The karana sharira, the robe of glory, the causal body, in which the self-radiant divine fragment, the monad ego, abides and is self-manifest at the level of the abstract intelligence. ఈ హెవెన్లీ సిటీ దేనికి గుర్తుగా ఉంది? దేనికి చిహ్నంగా? ద సిటీ ఆఫ్ ద లివింగ్ గాడ్. విగ్రహంగా, నిర్జీవంగా, జీవం లేనట్టుగా, చైతన్యం లేనట్టుగా ఉన్న ఒక విగ్రహం, రాతి విగ్రహంగా కాకుండా లివింగ్ గాడ్, సిటీ ఆఫ్ ద లివింగ్ గాడ్, చైతన్యముతో జీవముతో ఉన్నటువంటి దైవము, నిత్య జీవముతో, శాశ్వత చైతన్యముతో ఉన్నటువంటి ఆ దైవం ఏదైతే ఉందో ఆ దైవ సామ్రాజ్యం ఇది. సిటీ, ఆయన కోటలోకి వచ్చాము ఇప్పుడు, ఆయన హౌస్ లోకి వచ్చాము ఇప్పుడు, ఆ దైవ సామ్రాజ్యంలోకి ప్రవేశించాము. దీన్నే ఈజ్ ఎ సింబల్ ఆఫ్ ది అగోయిడస్. అగోయిడస్ అంటే ఇది గ్రీకు పదం, గ్రీకు భాషకి సంబంధించిన పదం. అది ఏం తెలియజేస్తుంటే లూమినస్ బాడీ, ప్రకాశించే శరీరం, ప్రకాశించే శరీరం. సిటీ అనగానే ఏమిటి? ఉపాధి, అంటే పైన తొడుగు లాంటిది కదా.
మనకు దేహం ఎట్లాగైతే ఉందో, ఇట్లాగే మన దేహాన్ని ఒక నగరంగా అభివర్ణిస్తూ భాగవతంలో ఎన్నో కథలున్నాయి మనకి. పురాణ కథలు. ఇట్లా ఉపాధిగా ఉన్నటువంటి ఈ సిటీ. అది ఎట్లాగా ఉందన్నమాట. ఆ సిటీకి ప్రకాశాన్ని ఇస్తున్నటువంటి మొత్తం వ్యాపించి ఉన్నటువంటి వాడు ఆ దైవం. అందుచేత ఆ దైవం వ్యాపించి ఉండడం వల్ల అది ప్రకాశించే శరీరంగా ఉందది. ఈ సి ఆ నగరం మొత్తం గూడా ప్రకాశిస్తూ ఉన్నది. జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నది. దాన్ని అగాయిడస్ అంటారు. అట్లాగే కారణ శరీర అది గూడా అట్లాగే ఉంటుంది. కారణ శరీరం మనకి జీవాత్మకి ఇది క్యాంపు ఆఫీస్ లాంటిది. అంటే అసలైన తురియాత్మకి చేరే వరకు. ఇక్కడ క్యాంప్‌గా జీవాత్మ, ఆత్మ, బుద్ధి, మనస్సు కలిసి ఆత్మ లోకంలో నుంచి కొంత, బుద్ధి లోకంలో నుంచి కొంత, ఉన్నత మానసిక లోకంలో నుంచి కొంత పదార్థాన్ని తీసుకొని, ఈ మూడిటితో కలిసి ఉన్నటువంటిది ఈ జీవాత్మ. జీవాత్మ అనంగానే దానికి మళ్ళీ ఉపాధి కావాలి. ఏదైనా గాని. దైవానికి కూడా ఉపాధి కావాలి. లేకపోతే దైవం అని చెప్పుకోవడానికి మనకు అవకాశం ఉండదు. మనం చెప్పుకుంటున్నాము అంటే దేన్నైనా గాని, అది ఉపాధితో కూడుకొని ఉంటుంది. రూపముతో, ఆకారముతో కూడుకొనుంటేనే మనం దాని గురించి చెప్పుకోగలుగుతాం. లేకపోతే చెప్పుకోలేము అది. అట్లాగే కారణ శరీరం. ఈ కారణ శరీరము ఉన్నత మానసిక లోకంలో పదార్థంతో తయారు చేసుకొని, అది ఉపాధిగా కలిగి, ఆ జీవాత్మ ఈ దేహాత్మని, ఈ దేహాత్మ యొక్క అణువుల్ని పూర్తిగా పరిపూర్ణం చేసే వరకు అక్కడ క్యాంప్ ఆఫీసుగా పెట్టుకొని, ఆ క్యాంప్‌లో నివసిస్తూ, ఇది పరిపూర్ణమయ్యేదాకా మరి కొన్ని జన్మలు పడుతుంది. ఇది ఒక గంటలో, ఒక రోజులో, ఒక నెలలో అయ్యే పని కాదది. అందుకనే ఒక క్యాంప్ ఆఫీస్‌గా అక్కడ పెట్టుకొని, ఏది ఉన్నత మానసిక లోకంలో. ఉన్నత మానసిక లోకంలో ఉంది గాబట్టి, ఏ లోకంలో ఉంటే ఆ లోకానికి సంబంధించిన అణువులతో, ఆ పదార్థంతో ఆ శరీరము, ఆ ఉపాధి తయారవుతుంది. కాబట్టి ఉన్నత మానసిక లోకం అణువులతో, ఆ పదార్థంతో తయారైనటువంటి శరీరం, కారణ శరీరం. ఏంటిది? హెవెన్‌లీ సిటీ. దాన్నే ఇట్లా రకరకాలుగా వర్ణించారనమాట. ఒక్కొక్క చోట ఒక్కొక్క మాటతో. కారణ శరీర అంటే గ్రీకు భాషలో అగాయిడస్, సంస్కృతంలో కారణ శరీర, రోబ్ ఆఫ్ గ్లోరీ, ఈ క్రిస్టియన్ థియాలజీలో క్రీస్తు మతానికి సంబంధించి రోబ్ ఆఫ్ గ్లోరీ. రోబ్ అంటే అంగి, ఘనమైన దుస్తు. ఏంటి ఆ దుస్తు అంటే? ప్రకాశాన్ని, శోభని తెలియజేసే, వెలుగుతున్నటువంటి, ప్రకాశిస్తున్నటువంటి, మహిమ కలిగినటువంటి అటువంటి ఆచ్ఛాదన. రోబ్ ఆఫ్ గ్లోరీ. రోబ్ అంటే ఆచ్ఛాదన, దుస్తు. ఎటువంటి దుస్తు అది? ప్రకాశిస్తున్నటువంటిది. శోభ శోభతో కూడుకున్నటువంటిది. రోబ్ ఆఫ్ గ్లోరీ అని దీంట్లో పోల్చారు. కారణ శరీరాన్ని సంస్కృతంలో భారతీయ సనాతన ధర్మం ప్రకారం, అగాయిడ్స్ అనే గ్రీక్ సంప్రదాయంలో. ఇలాగ దేన్ని ద హెవెన్లీ సిటీ. ఎవరున్నారు అక్కడ హెవెన్లీ సిటీలో? ఆ దైవ సామ్రాజ్యంలో దైవమే, ఇంకెవరుంటారు? ఆయన సామ్రాజ్యం ఆయనే. ఆయనతో నిండిపోయి ఉందది. అందువల్ల అంత ప్రకాశం అది. అస నగరం మొత్తం గూడా శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నది. ద కాజల్ బాడీ
కారణ శరీరాన్ని మనము ఈ థియోసాఫికల్ టెర్మినాలజీలో ఈ పారిభాషిక పదం కాజల్ బాడీ అంటాం, కారణ శరీరము. ఇన్ విచ్ ద సెల్ఫ్ రేడియంట్ డివైన్ ఫ్రాగ్మెంట్, ద మొనాడ్ ఈగో, అబైడ్స్ అండ్ ఈజ్ సెల్ఫ్ మేనిఫెస్ట్ at the level of the abstract intelligence. అంటే యెరూషలేముని మనం ఎట్లాగా చేస్తామన్నమాట, జీవాత్మ ఉండే ఒక నగరంగా, ఒక శరీరంగా. దైవము పూర్తిగా దైవము ఒక్కటే అన్నప్పుడు తురియాత్మ, అది కిందకి దిగినప్పుడు ఆత్మ బుద్ధి మనస్సును దాటి వాటితో తయారై కిందకి దిగినప్పుడు అది జీవాత్మగా ఉన్నప్పుడు మొనాడ్ ఈగో, ఆ జీవాత్మ నివసించే, ఆ జీవాత్మ ఉండే నగరముగా దీన్ని చెప్పుకొచ్చారు. సిటీ ఆఫ్ ద లివింగ్ గాడ్, దైవ కుమారుడు అని. ఎందుకంటే ఇప్పుడు వెళుతుంది ఎవరు? జీసస్ ద క్రైస్ట్, ఆయన దైవ కుమారుడు. ఈ జీవాత్మ ఎవరు? దైవ కుమారుడు. అబైడ్స్, అక్కడ నివసించటం, స్థిరముగా ఉండడం. అండ్ ఈజ్ సెల్ఫ్ మేనిఫెస్ట్, తనకు తను సెల్ఫ్ మేనిఫెస్ట్, తనకు తను వ్యక్తపరచటం. అట్ ద లెవెల్ ఆఫ్ ద అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్, ఆ బుద్ధి లోకంలో abstract intelligence, and is self-manifest at the level of the abstract intelligence. అబ్స్ట్రాక్ట్ అనగానే కొంచెం ప్రత్యేకించటం. ఇక్కడ ప్రత్యేకంగా ఉన్నట్టు అయింది కదా, హెవెన్లీ సిటీ, దాంట్లో ఈ జీవాత్మ మొనాడ్ ఈగో, ఈ జీవాత్మ నివసించటము అన్నట్టుగా అయింది. కాబట్టి అది ప్రత్యేకించి వేరు చేస్తున్నట్టుగా అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్, ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకించే బుద్ధితో. లిటరల్ ఆర్ సింబాలికల్, ఇది ఊరికి చారిత్రక సంఘటనేనా, దీంట్లో ఏదన్నా రహస్యార్థం ఉన్నదా, ఏదైనా నిగూఢమైనటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉందా ఇది? ఇఫ్ ఇట్ బి అబ్జెక్టెడ్ దట్ all this is too much to deduce from so simple and so briefly described an incident as the withering of the fig tree, it can be answered first that a literal reading presents one with an unacceptable attribute in the character of the Christ. మనకి ఇక్కడ రెండు సంఘటనల గురించి వివరించారు. ఒకటి అంజూరపు చెట్టు ఎండిపోవటం, అంజూరపు చెట్టుని ఈయన శపించటం, ఈయన కాయలు అడగటం, కాయలు లేవు కాబట్టి దాన్ని శపించటం, అది ఎండిపోవటం, అదొక సన్నివేశం. తర్వాత ఈయన యెరూషలేం నగర ప్రవేశం. వీటికి సంబంధించి మనము ఈ చిన్న చిన్న సంఘటనలు, ఇవి చాలా చిన్న సంఘటన, ఎప్పుడో ఒక్కసారి జరిగింది అది. ఆ ఒక్కసారి జరిగిన దాన్ని మరి శతాబ్దాల తరబడి, శతాబ్దాలు కోట్ల మంది దాన్ని చదువుతూనే ఉన్నారు. ఎందుకని? దీంట్లో ఏదైనా నిగూఢంగా దాగి ఉన్నటువంటి రహస్యం ఉన్నదా? సామాన్యంగా ఇచ్చిన విషయమేనా ఇది? కాబట్టి సామాన్యంగా ఇచ్చిన విషయం అన్నాం అనుకోండి, ఏం లేదు, ఊరికే అది జరిగిన దాన్ని ఇక్కడ రాశారు అంతే అని. అంటే అట్లా సామాన్యంగా జరిగిన దాన్ని మనందరము అట్లా ఎన్ని జరగలేదు ఈ ఇంతకాలంలో, ఈ 2000 సంవత్సరాల్లో. ఆ సంఘటన జరిగి 2000 సంవత్సరాలు దాటింది.
ఈ 2000 సంవత్సరాల్లో అటువంటి సంఘటనలు ఎన్ని జరగలేదు? అవన్నీ మనం చెప్పుకోవట్లేదు గదా! ఈ 2 చెప్పుకుంటున్నాం మనం. ఎందుకు? ఆల్ దిస్ ఈస్ టూ మచ్ టు డెడ్యూస్. దీని ద్వారా మనము ఒక కంక్లూషన్‌కి రావడానికి, ఒక తుది నిర్ణయానికి రావటానికి. ఫ్రమ్ సో సింపుల్ అండ్ సో బ్రీఫ్‌లీ డిస్క్రైబ్డ్ యాన్ ఇన్సిడెంట్, చాలా క్లుప్తంగా, సంగ్రహంగా, చాలా సామాన్యమైన సంఘటన. యాస్ ద విథరింగ్ ఆఫ్ ద ఫిగ్ ట్రీ, అంజూరపు చెట్టు ఎండిపోవటం గురించి. ఇట్ కెన్ బి ఆన్సర్డ్ ఫస్ట్. దీంట్లో ఉన్నదేంటో ముందు అసలు పరిశీలిద్దాం. ఎందుకంటే ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు గనక మనకి దాని యొక్క వివరం అందిందనుకోండి, ఇక ఇదే ఉదాహరణతో, ఇదే సూత్రంతో, ఇదే పద్ధతితో మనము మిగతా అన్ని కూడా చదువుకోవటానికి వీలవుతుంది. ఇంకా ఎక్కడ కూడా మనకి అనుమానం గాని, ఇది అసంబద్ధంగా ఉందని గాని, ఇది అసాధ్యమని గాని మనకు అనిపించదు ఇక. అందుకని ఉదాహరణగా ఇది తీసుకొని దీని గురించి వివరిస్తున్నారు మనకి. That a literal reading presents one with an unacceptable attribute. మామూలు సాధారణమైన సన్నివేశంగా అది చదివామనుకోండి, అప్పుడు మనకేమనిపిస్తుంది? ఆ చదువుతున్న వాడికి, ఆ సాధకుడికి, అంటే ఇక్కడ పాఠకుడు అనకూడదు మనం. పాఠకుడు అంటే ఇదే కాలక్షేపంగా ఆ సమయాన్ని గడపటానికి ఒక నవలో, ఒక పుస్తకమో ఏదో ఒకటి, ఒక కథ చదివినట్టుగా చదవటం అంటే అది పాఠకుడు. ఇప్పుడు ఇక్కడేంటి సాధకుడు. పవిత్ర గ్రంథాన్ని పట్టుకున్నాడంటే ఈ సాధకుడు. సాధకుడంటే ఏంటి సాధించడానికి? ఆ దైవానుభూతి, తన స్వస్వరూప జ్ఞానం. తను ఏదైతే మర్చిపోయాడో దాన్ని మరలా గుర్తుకు తెచ్చుకోవటానికి, దాని పట్ల మేల్కోవటానికి ప్రయత్నం చేస్తున్నవాడు. అంటే సత్యాన్వేషి. లిటరల్ రీడింగ్ one presents one with an unacceptable attribute. అట్రిబ్యూట్ అంటే గుణం. అది అంగీకరించటానికి వీలు లేని. అంగీకరించడానికి వీలు లేని ఆ గుణాన్ని మనము చూస్తాం. ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ ద క్రైస్తు రూపంలో, క్రీస్తు రూపంలో ఆయన చెప్పిన మాటలు, ఆయన ప్రవర్తించిన తీరు, ఆయన ద్వారా వచ్చిన మాటలు, ఆయన చేతలు ఏంటి తెలియజేస్తుంది మనకి? అన్‌యాక్సెప్టబుల్. హూ సెడ్? ఆయనేం చెప్పాడు? ఐ యామ్ కమ్ దట్ దే మైట్ హావ్ లైఫ్ అండ్ దట్ దే మైట్ హావ్ ఇట్ మోర్ అబండెంట్‌లీ. ఇప్పుడు ఆయన ఎందుకొచ్చాడు కిందకి? దైవ కుమారుడుగా వచ్చిందెందుకు? ఆయనే చెప్పాడు ఆయన మాటల్లోనే, క్రైస్తు మాటల్లోనే, ఐ యామ్ కమ్ దట్ దే మైట్ హ్యావ్ లైఫ్. సమస్త ప్రజలు, సమస్త మానవాళి నిత్య జీవంతో, చైతన్యముతో, నిత్య జీవంతో ఉండాలి. అండ్ దట్ నిత్య జీవం అంటే జనన మరణాలు లేని స్థితి. ఇప్పుడు మనం జీవంతోనే ఉన్నాం కదా, ఇంకా మళ్ళా జీవంతో ఉండడం ఏంటి అంటే, ఇప్పుడు ఎలాగున్నాము? జనన మరణాలకి సంబంధించిన వాళ్ళంగా ఉన్నాము. కొద్దిసేపు ఉంటుంది కొంతకాలం. పుట్టక ముందు లేదు. పుట్టిన తర్వాత కొంతకాలము, పుట్టిన దగ్గర నుంచి ఉంది జీవము. కొంతకాలం ఉంది. మరలా మరణిస్తున్నాము. కాబట్టి కొంతకాలం ఉండి, కొంతకాలం లేకుండా ఉంటుంది. అట్లా కాకుండా నిత్య జీవము, శాశ్వత జీవము. జన్మించటము లేదు, మరణము లేదు. మరణము లేదు కాబట్టి జన్మించటం కూడా లేదు. మృత్యువు లేదు.
జననము లేదు. నిత్య జీవము. ఆ నిత్య జీవము ఎట్లాగా ఉంటుందంటే, ఇప్పుడు ఏదైతే మనము ఈ దేహంతో ఉన్నామో, ఈ ఉపాధితో, ఈ తొడుగుతో, ఇక దీంతోని ఇలాగా ఇంకా శాశ్వతంగా వేల వేల సంవత్సరాలు ఈ సృష్టి ఉన్నంత కాలం ఇలాగే ఉంటాము అన్నంత కాదది. అక్కడ కొంచెం పొరపాటు జరుగుతుంటుంది. మరణం లేదు అంటే ఇంక ఇలాగే ఉండిపోతామని అనుకుంటాం. అంటే కొత్తగా వచ్చేదేం లేదు. అసలు మరణం లేదు గదా! మరణం ఉంటే గదా మనం అనుకోటానికి. వాస్తవంగా యదార్థంగా మరణం లేదు. మనకు మరణం ఉంది అనిపిస్తుంది. ఆ ఉన్నది అనిపించటము ఏదైతే ఉందో, ఆ అనిపించటంలో మరణము లేదు అని మనమే అనుకోవటం. మనము దీనికి ఈ తొడుగుకి సంబంధం కాకుండా ఉన్నవాళ్ళం ఒకళ్ళున్నాం. ఆత్మ సంబంధంగా. ఈ ఆత్మకి మరణం లేదు. ఇది ఒక తొడుగు నుంచి ఇంకొక తొడుగుకి, ఒక ఉపాధి నుంచి ఇంకొక ఉపాధికి, ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారుతూ ఉంటుంది తప్పితే, అది మారినప్పుడల్లా అవి నశిస్తూ ఉంటాయి. వాటి అవసరం తీరిపోయింది కాబట్టి. నశిస్తున్నాయంటే అవి అంతకుముందు ఎక్కడి నుంచో అయితే సేకరించామో, వాటిని ఒక చోటకి తీసుకొచ్చామో, మరలా అవి మొత్తం విడిపోయి ఎక్కడ చేరిపోతాయి. వాటి స్థానాల్లోకెళ్ళిపోతాయి. అంటే ఈ ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ ఇట్లాగ వీటి నుంచి కదా ఇదంతా దేహం తయారైంది. ఈ ఉపాధి. మళ్ళా వాటిలోకి వెళ్ళిపోతుంది. దేనికి సంబంధించింది దాంట్లోకి. మళ్ళా కావాల్సొచ్చినప్పుడు దాంట్లో నుంచి తీసుకుంటున్నాం. ఇట్లాగా దీంట్లోకి వచ్చేవాళ్ళు మాత్రం ఎప్పుడు ఉండేవాడే. అది నిత్య జీవము. టీవీవి గారు చెప్పిన మరణరాహిత్య స్థితయినా, అరవిందుల వారు చెప్పిన మరణరాహిత్య స్థితయినా, ఎవరు ఎక్కడ ఎట్లా చెప్పినా ఇదిగో ఇలాగుంటుంది. క్రీస్తు చెప్పినటువంటి నిత్య జీవమైనా గాని. ఇప్పుడు నేనెందుకొచ్చానని అంటున్నాడాయన? ఐ యామ్ కమ్ దట్ దే మైట్ హావ్ లైఫ్. అమృతత్వ స్థితి. మృత్యువు లేని అమృతత్వ స్థితి ప్రసాదించడానికొచ్చాను నేను. అండ్ దట్ దే మైట్ హావ్ ఇట్ మోర్ అబండెంట్‌లీ పుష్కలంగా. ఏదో కొద్ది కొద్దిగా అన్నట్టుగా కాకుండా అబండెంట్‌లీ పుష్కలంగా అన్నమాట. కొరవ లేకుండా. పుష్కలంగా. ఇది యోహానులో అది గూడా మనము యోహాను సువార్తలో గూడా చదువుదాం ఎలాగుందో. యోహాను 10వ అధ్యాయం. పదవ వాక్యం. యోహాను 10వ అధ్యాయం 10వ వాక్యం. గొర్రెలకు జీవము కలుగుటకును, గొర్రెలు అంటే ఈ మానవులు అని. అంటే గొర్రెల కాపరే ఆయన. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును. ఇక జీవం అంటే ఏదో కొంచెం మరి అస్సలు లేకదు అన్నట్టుగా కాకుండా జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే ఎట్లాగ చెప్పాడు చూడండి. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును. కానీ మరి దేనికి నీ రాడు. మరి నేనెట్లాగొచ్చాను? గొర్రెలకు జీవము కలుగుటను
కలుగుటకును. దొంగ వచ్చేది దేనికి? నాశనం చేయటానికి వస్తాడు. అంటే దొంగ అంటే మనము ఈ పరిమితం. ఈ దేహానికి పరిమితం అయిపోయి పూర్తిగా స్థూల జగత్తులో ఈ భౌతిక విషయాలతో ఉండడాన్ని దొంగ అంటున్నాం. ఇందులో వాస్తవం కాదు గదా అది. అతనేంటి చేస్తుంటాడు? నాశనం చేయటానికి చూస్తాడు. కానీ నేను, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అట్లా గదా ఆయన చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఎందుకు ఈ విషయం ప్రస్తావించారు? ఇక్కడేమో దాన్ని శపించాడు. ప్రాణంతో, జీవంతో ఉన్నటువంటి అంజూరపు చెట్టుని నాశనం కాపో, ఎండిపో అని చెప్పి, జీవం లేకుండా పో అని చెప్పి శపించాడు. మరి ఆయన చెప్తున్న మాటలకి, ఆయన చేస్తున్న చేతలకి, ఇక్కడ చేసిన దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఈయన మనకి జీవం ఇవ్వటానికి, మనల్ని నిత్య జీవంలో ఉంచటానికి, మృత్యువు లేని స్థితిలో ఉంచటానికి వచ్చాడా? లేక మనల్ని చంపడానికి వచ్చాడా? అర్థం కావటం లేదు. ఏంటిది? దాన్ని చక్కగా వివరించడానికి మనకి ప్రయత్నం చేస్తున్నారు. అది రేపు తెలుసుకుందాం మనం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.